ఎన్సీఎన్ వార్తలకు స్వాగతం. నేను దీపికా రాజ్. ప్రేక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు సూచించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థుల కోసం నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రాంకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ, షబ్బీర్, పి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదని, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనకు పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థులకు వరం. గతంలో ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థులకు సరైన ప్రోత్సాహం ఉండేది కాదని, కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టిందని కొనియాడారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులు కేవలం స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మనం కంప్యూటర్ లో డిజైన్ చేస్తే షీట్స్ వెళ్తున్నాయి. ఇవన్నీ న్యూ టెక్నాలజీ తీసుకోవాలి. గతంలో లైట్ మిషన్ ఉంటుండే, చేతుల నుంచి తిప్పాలా, చేయాలా, వెల్డింగ్ అంటే మిషన్ పెట్టుకొని అద్దాలు పెట్టుకొని దాంతో వెల్డింగ్ చేసేది. ఇలాంటివి కాకుండా రోబోట్ సిస్టమ్ తోని వెల్డింగ్ కానీ కటింగ్ కానీ. ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కూడా హైటెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని టెక్నాలజీ రంగంలో అగ్రగాములుగా నిలబెట్టేందుకు ఏఐ కోర్సులను తీసుకువచ్చారని, దీనివల్ల వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి విద్యతో పాటు ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థుల కొరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ ఇవ్వడం కొరకు శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో తక్షణమే ఉపాధి లభించేలా ప్రణాళికలు చేపడుతూ రాష్ట్ర యువతను ప్రపంచ స్థాయి నిపుణులుగా మార్చడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యాసంస్థల అధినేతలు పాల్గొన్నారు. అవగాహన చేసుకొని ప్రాక్టికల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడే టెక్నికల్ మనం స్టార్ట్ అవుతాం. చైనా, జపాన్ వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఏం రాదు, కానీ ప్రతి చిన్న దానికి వెళ్ళి ముందు సూదు కాడికి వాళ్ళు చేస్తాం. మనమేమో అవేం లేవు, బదీని కాడికి బయట తెప్పించుకుంటాం. దాస్ నగర్ వద్ద నూతనంగా నిర్మించిన మాక్లూర్ పోలీస్ స్టేషన్ ను రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్, సిపిలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని దాస్ నగర్ వద్ద నిర్మించారు. ఈ రోజు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. మాక్లూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న డీజీపీ శివధర్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించారు. ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాజశేఖర్లు డీజీపీకి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిలతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిపి సాయి చైతన్యలు కలిసి పోలీస్ స్టేషన్ లోని ఏర్పాటు చేసిన వసతుల గురించి డీజీపీకి వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను వెంటనే పరిష్కరించారని డీజీపీ పోలీసు అధికారులకు సూచించారు. ఇంకా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి, వీఆర్ఈసీ చైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో జరిగిన వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. వసంత పంచమి సందర్భంగా పలు పాఠశాలలు, ఆలయాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. మొదట ఆర్మూర్ శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఏర్పాటు చేసిన వసంత పంచమి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సిబ్బందితో కలిసి సరస్వతి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో జరిగిన వసంత పంచమి వేడుకల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ పర్యటనకు చేరుకున్న రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ నగరానికి చేరుకున్న రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ శివధర్ రెడ్డికి జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్ లో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి,
సిపి సాయి చైతన్యలతో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిలు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డిలు డీజీపీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డితో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే అధికారులతో కలిసి పలు విషయాలపై చర్చించారు. వినియోగదారులకు నాణ్యమైన జ్యువెలర్స్ ను విక్రయించాలని కె గంగాధర్ జ్యువెలర్స్ షోరూం యాజమాన్యానికి హీరోయిన్ రితికా నాయక్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో నూతనంగా నిర్మించిన కె గంగాధర్ జ్యువెలర్స్ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరోయిన్ రితికా నాయక్ తో పాటు నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు పాల్గొన్నారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం కె గంగాధర్ జ్యువెలర్స్ యజమాని రాజేందర్ షోరూంలో అందుబాటులో ఉన్న అన్ని రకాల వజ్రాలు, బంగారం, వెండి ఆభరణాల గురించి అతిథులకు వివరించారు. హీరోయిన్ రితికా నాయక్ వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా రితికను చూసేందుకు వచ్చిన జనంతో ఈ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ప్రేక్షకులతో కొద్దిసేపు రితికా నాయక్ మాట మంతి చేసి సరదాగా స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా షోరూం యజమాని రాజేందర్ మాట్లాడుతూ తన తండ్రి 1967లో పెట్టిన ఈ బంగారు ఆభరణాల షాపు 2వ బ్రాంచ్ తెరవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, సినీ హీరోయిన్ రితికా నాయక్లు మాట్లాడారు. సో మీకు మా దగ్గర ప్యాటర్న్స్ ఎలా అంటే మీరు లైక్ ఏదైనా ఆన్లైన్ కాపీ తీసుకొచ్చినా, ఆన్లైన్ ఇది తీసుకొచ్చినా మా దగ్గర ప్యాటర్న్ మీకు దానికన్నా బాగుంటుంది. అంటే మీకు నార్మల్గా మన కస్టమర్స్కి అందరికీ తెలుసు. ఒకసారి మీరు మా రివ్యూస్ కానీ మా గూగుల్ కానీ అది చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ మీరు ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వస్తారో ఈ మిడిల్ మెన్ ఏదైతే ఉంటుందండి, మిడిల్ మెన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో 1-2% మేజర్గా ఉండదు. బంగారంలో 1-2% అయినా కూడా మేజర్ డిఫరెన్స్ చేస్తుంది. కాబట్టి ఆ మిడిల్ మెన్ కాస్ట్ మీకు తగ్గిపోద్ది. అంటే నేను చెప్పాల్సింది ఏంటి అంటే మీరు ఎప్పుడు ఎక్కడ ఏది తీసుకున్నా, అంటే ఎలాంటి బంగారం వస్తువు తీసుకున్నా ఒక్కసారి మాతో కంపేర్ చేయండి. వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచే పోటెత్తారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో రద్దీ నెలకొంది. క్యూలైన్లలో బారులు తీరారు. చిన్నారులకు అక్షరాభ్యాసం కోసం పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులతో అర్చకులు అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజామున 1:30 నుండి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు అభిషేకంతో పాటు మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ, అభిషేకం నిర్వహించారు. వేకువజామున జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో అంజనాదేవి, సిఐ కిరణ్, ఎస్ఐ నవనీత్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం తరపున పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలోని దేవిమాత ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులు మాట్లాడుతూ ఈ రోజు వసంత పంచమి సందర్భంగా దేవి ఆలయంలో ఉదయం దేవికి అభిషేకం, అలంకరణ, అర్చన నిర్వహించడం జరిగిందన్నారు. దేవి పుట్టినరోజు సందర్భంగా భక్తులు దేవిని ఊయలలో వేసి నామకరణం చేశారు. అనంతరం గ్రామంలోని మహిళా భక్తులు కుంకుమార్చన చేసి అన్నదానం నిర్వహించారు. రాత్రికి దేవి ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమం ప్రధాన విధుల గుండా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, మహిళల సహకారంతో నిర్వహించారు. రాత్రికి ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. వేడుకలు వల్ల పుట్టినరోజు కాబట్టి సందర్భంగా వేడుకలు జరిపిండ్లు అన్ని జరుగుతున్నాయి. పొద్దుగా అభిషేకం అయింది, అన్నిటికీ కుంకుమ అర్చన జరిగింది. కుంకుమ అర్చన తర్వాత అమ్మవారు ఉయ్యాలేసినాము, తొట్టెలుగింది బ్రహ్మాండంగా. మీ పడగల గ్రామం వారు అందరి సహకారంతో మంచిగా జరిగింది. అన్నదానం జరిగింది. నందిపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలం మాజీ బీసీ జిల్లా అధ్యక్షులు దంతాల ఆనంద్ మరియు నందిపేట మండల అధ్యక్షులు ఒంటిగంట శ్రీనివాస్ ఈ రోజు ఉదయం 5 గంటలకు నారా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ 43వ పుట్టినరోజు సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో నవసిద్ధుల గుట్టపై శివార్చన, అభిషేకం, శ్రీరామ మందిరంలో పూజలు నిర్వహించారు. బ్రాహ్మణోత్తములతో పూజలు జరిపించి శివుని యొక్క మరియు శ్రీరాముని యొక్క కృప ఎల్లవేళలా ఆశీర్వాదం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పూజలు చేయడం జరిగిందని నందిపేట మండలంలో నందిపేట మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అభిమానులు పాల్గొని లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి అందరూ కలిసి నారా చంద్రబాబుకి వినతి కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ప్రభుత్వం నడిపిస్తున్నారో తెలంగాణలో కూడా ముందుకు వచ్చి తెలంగాణలో కూడా అటువంటి ప్రభుత్వం రావాలని కార్యకర్తలు, అభిమానులు కోరారు.
జ్యోతినారాయణ లక్ష్మీనారాయణ గౌడ్, నందిపేట మండల కార్యదర్శి అరవపల్లి లక్ష్మీపతి, టౌన్ అధ్యక్షులు పి రాజశేఖర్, సాయిబాబా, ఎస్కే గౌస్, లక్ష్మీ నరసింహ, చిరంజీవి శంకర్ మరియు అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఏకమై నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదిన కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నాము. కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టి కార్యక్రమాలు చేపట్టినాము. నారా లోకేష్ బాబు గారు అతని జీవిత చరిత్ర చూసుకుంటే చిన్న వయసులోనే ఒక మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్లో రాజమేలుతూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అదేవిధంగా అక్కడ ఆంధ్రాలో ఏ విధంగా పార్టీ అభివృద్ధి చెందిందో ఇంతకుముందు తెలంగాణలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్నో బడుగు బలహీన వర్గాలకు వారి అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి నేటికి ప్రజల గుండెల్లో తెలుగుదేశం అంటే చెరగని ముద్ర. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యా మందిర్లో సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో వసంత పంచమి సందర్భంగా ఈరోజు శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ మరియు పరిసర గ్రామాల్లోని ప్రజలు తమ పిల్లలను తీసుకువచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్నారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పురోహితులు నంబిశౌరి బాసర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం నుండి పాఠశాలకు తెప్పించిన కుంకుమ మరియు సరస్వతి మాత ఫోటోను తల్లిదండ్రులకు అందజేసి 100 మంది చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించి ఆశీస్సులను అందజేశారు. పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డి మాట్లాడుతూ మా పాఠశాల 10 సంవత్సరాల నుండి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నామని, వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులకు గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి, ధారణ శక్తి, మేధాశక్తి పెంపొంది మంచి విద్యావంతులు అవుతారన్నారు. సరస్వతి మాత కటాక్షం కలుగుతుందని, భవిష్యత్తులో మంచి స్థానంలో స్థిరపడతారని, దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారన్నారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షులు వి శంకర్, కార్యదర్శి జి నరసయ్య, సంయుక్త కార్యదర్శి పి మనోహర్, కమిటీ సభ్యులు నీలా రవి, ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, అకాడమిక్ ఇన్ఛార్జ్ పి సాయి చరణ్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మాక్లూరులో 5.70 కోట్ల రూపాయలతో సకల హంగులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వసంత పంచమి సందర్భంగా తరగతులు ప్రారంభించారు. బిగాల గణేష్ గుప్తా, మహేష్ బిగాల సోదరుల సహకారంతో ఈ అత్యాధునిక భవనం నిర్మించారు. మాక్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలను 5,70,00,000 వ్యయంతో మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా సోదరుడు మహేష్ గుప్తా సహకారంతో నిర్మించారు. ఈ అధునాతన సదుపాయాలతో సకల హంగులతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఈ ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు. ఆ గ్రామస్తులు ఎన్నో రోజుల నుంచి కలలు కంటుంది, నేటితో నెరవేరింది. నూతన తరగతులు డిఓ అశోక్ వసంత పంచమి సందర్భంగా ప్రారంభించారు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో నిర్మించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఓ అశోక్ మాట్లాడుతూ అన్ని హంగులతో గ్రామస్తుల పిల్లల కోసం ఈ పాఠశాలను మాజీ ఎమ్మెల్యే బిగాల సోదరులు నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ పాఠశాలలో గ్రౌండ్ ఫ్లోర్ లో 10 గదులు, ఫస్ట్ ఫ్లోర్ లో 10 గదులు ఏర్పాటు చేశారు. ఒక కంప్యూటర్, 2 సైన్స్ ల్యాబ్లతో పాటు గ్రంథాలయం, స్పోర్ట్స్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వరరావు, హెచ్ఎం దేవన్న, రచ్చ మురళి, వేడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, ఇంకా అవసరమైతే అదనపు ఉపాధ్యాయులను కూడా మీ పాఠశాలకు ఇస్తాము. చాలా చక్కగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మీకు బోధన అందించడానికి కోసం ప్రయత్నం చేస్తాము. మీ అందరి యొక్క అందమైన భవిష్యత్తు కోసము రూపకల్పన అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. దీనికోసము మా ఉపాధ్యాయులు అందరూ కూడా నిరంతరము కష్టపడతారని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా గ్రామస్తులకు సర్పంచ్ గారు కూడా ఉన్నారు కాబట్టి పాఠశాలకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తూ ఉంటూ నిరంతరము పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు పడతారని ఆశిస్తూ ఉన్నాను. సిరికొండలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సిరికొండ మండల కేంద్రంలో సుభాష్ యూత్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుభాష్ యూత్ సభ్యులు ఉప సర్పంచ్ శోభన్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో అత్యంత ధైర్య సాహసాలు కలిగిన గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని స్థాపించి బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టిన మహాయోధుడని అన్నారు. నేతాజీని ఆదర్శంగా తీసుకుని యువకులంతా నడవాలన్నారు. అనంతరం సర్పంచ్ సాయి చరణ్ మాట్లాడుతూ ఆంగ్లేయులను తరిమి కొట్టాలంటే సాయుధ పోరాటంతోనే సాధ్యమవుతుంది. ఆజాద్ హింద్ ఫౌజ్ భారత ఆర్మీని ఏర్పాటు చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధింపడానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఆయన చూపిన ఆశయాలను యువకులమంతా ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాడల సంతోష్, గంగాధర్, మారుతి, రంజిత్, గ్రామ పెద్దలు సాంబయ్య, రాములు, లింబాద్రి, వార్డు మెంబర్లు, యువకులు పాల్గొన్నారు. సిరికొండ గ్రామంలో సుభాష్ చంద్రబోస్ జయంతి ఘనంగా జరుపుతున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకు ఈ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 1897లో సుభాష్ చంద్రబోస్ జనవరి 23న జన్మించిండు కాటా గ్రామంలో.
అలాగే ఇతను ధైర్యము, త్యాగము, దేశభక్తి అంటే చాలా ఎక్కువ ఉండేది. ఇతను ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ సిరికొండలో వసంత పంచమి సందర్భంగా సిరికొండ శ్రీ మహాజ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరికొండ మండలం హుస్సేన్ నగర్ గ్రామంలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మహాయజ్ఞ సరస్వతి ఆలయంలో సరస్వతీ దేవికి ప్రధాన ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకార సేవలు నిర్వహించి వేద మంత్రోచ్చారణల మధ్య విశేష పూజలు చేశారు. పసుపు వస్త్రాలతో, పుష్పమాలలతో అమ్మవారిని సుందరంగా అలంకరించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు. అలాగే ఆలయ అర్చకులు మాట్లాడుతూ వసంత పంచమి విద్య, జ్ఞానం, కళలకు అధిష్టాన దేవత అయిన శ్రీ సరస్వతి దేవిని ఆరాధించే పవిత్ర దినంగా ప్రసిద్ధి చెందినదని, ఈరోజు అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే విద్యాబుద్ధులు, వాక్సిద్ధి, సృజనాత్మకత లభిస్తాయని, ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాకారులు ఈ రోజున సరస్వతి పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎంపీ అరవింద్ జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీలో 5 చొప్పున ఇన్ఛార్జీలను నియమిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ కు గడ్డు కాలం వచ్చిందని, టికెట్స్ ఇస్తామన్న తీసుకునే నాయకుడు లేరని విమర్శించారు. బీజేపీకి మంచి అవకాశం ఉందని, ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. డ్రగ్ పెడ్లర్ సరఫరా కేసు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్ కు ఎక్కడ క్యారెక్టర్ ఉందని ప్రశ్నించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఏ పార్టీ అనేది స్పీకర్ చెప్పినా నమ్మే పరిస్థితి లేదన్నారు. జీవన్ రెడ్డిని పార్టీ అధిష్టానం మానసిక క్షోభకు గురి చేయడం మంచి పరిణామం కాదన్నారు. తాను వెళ్లి జీవన్ రెడ్డిని కలిసి మాట్లాడాలని ఉందని, కానీ ఎలక్షన్ సమయం కాబట్టి వెళ్లడం లేదన్నారు. నేను పార్ట్ టైం పొలిటీషియన్ కాదు, ఫుల్ టైం పొలిటీషియన్. ప్రతి మున్సిపల్ పై ఫోకస్ పెట్టామని, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేస్తామన్నారు. పార్టీ పరిస్థితి దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అవకాశం, అది నా నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశం. వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేరు. 4 రోజులైతే నాయకులు కూడా దొరకరు, అందరు జైళ్ళలో ఉంటారు. అది రేవంత్ రెడ్డి నియత్ చక్కగా ఉంటే. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేజారేసుకోవద్దు. దానికి తగ్గట్టు స్ట్రాటజీ, వ్యవహారము అన్నీ ఏ రకంగా ఉండాలన్నది మేము మాట్లాడడం జరిగింది. ఏమైనా ఉంటే మీరు అడగండి. చెప్తే కదా ఇప్పుడే ఎట్లా వెళ్ళిపోయింది. ఇక్కడైతే మనకి టీఆర్ఎస్ ఎక్కడ కనబడతలేదు, ఇందూరు జిల్లాలో కనబడతలేదు. ఈడ కూడా నాకున్న 2 నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ టికెట్ అడిగేట వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ టు స్ట్రెంగ్థెన్ ఫర్దర్. చూడండి, ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా అంటే చేసిండ్రు. దానికి అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియత్ మీద ఉంటుంది. రేవంత్ ప్యాకేజీలకి అమ్ముడు పోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది. ఎన్సీఎన్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.